వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. విజయవాడలో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మందుల కొనుగోలుకు మంజూరు చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ మెడికల్ షాప్ యాజమాన్యాలు ర్యాలీ చేపట్టారు. కరోనా సమయంలో బయటకు రాలేని పరిస్థితుల కోసం తెచ్చిన ఆన్లైన్ విధానం వల్ల ప్రస్తుతం చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లతో చిన్నా చీతా షాపుల మనుగడ కష్టంగా మారిందని యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు బంద్ చేస్తూ ఉన్నారు. ఈ బంద్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. విజయవాడలో వీళ్ళంతా కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి మీ డిమాండ్? ఆన్లైన్లో అక్రమంగా అమ్ముతున్న కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ విక్రయాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్విధంగా 100% ఆపేయాలి. అదే మెయిన్ డిమాండ్ అన్నది. కోవిడ్ టైంలో వచ్చిన జీవోని అడ్డం పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఆ జీవోని క్యాన్సిల్ చేయలేదని ఆన్లైన్ నిర్వాహకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో అక్రమమైన మందుల్ని, ఆ సైక్రేటిక్ మందుల్ని, వాడకూడని అమ్మకూడని మత్తు మందుల్ని అన్నింటినీ ప్రిస్క్రిప్షన్లతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. మా జీవనాధారాలతో కూడా ఆటలాడుకున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా స్పందించినందున ఇవాళ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఈ ఒకరోజు బంద్ను చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ మెడికల్ షాపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ బంద్ చేయడం వల్ల ఈ రోజంతా కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఏంటి? ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఆల్రెడీ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ప్రతి సెంటర్లో 2 షాపులు చొప్పున వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం అయింది. వాళ్ళ నెంబర్లన్నింటినీ మేము డిస్ప్లే చేశాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే మెడిసిన్స్ అవసరం ఉన్నా కూడా వాళ్ళు మాకు కాల్ చేస్తే వెంటనే షాప్ ఓపెన్ చేసి వాళ్ళకి మెడిసిన్ అందజేయడం జరుగుతుంది. 100కి 100 ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండా తగిన జాగ్రత్తలు మేము తీసుకొని ఈ బంద్ను మొదలుపెట్టాము. ఏకైక డిమాండ్ ఒకటే, ఆన్లైన్లో మందులు అమ్మకూడదు. బంద్ చేస్తున్నారు. మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయం ప్రకారం మేము వెళ్తామండి. కానీ వినియోగదారులకు కానీ పేషెంట్లకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటాం కూడా. మా ఏకైక నిదానం మంచి మందుల్ని మందుల షాపుల ద్వారా సరైన రీతిలో అధికారుల పర్యవేక్షణలో చేయాలి మాత్రమే తప్ప, అమ్మకాలు చేయలేదు తప్ప ఇష్టం వచ్చినట్టుగా కూరగాయలు అమ్మినట్టుగా అమ్మకూడదు అనేది మా ఏకైక నినాదం. అందుకోసమే మేము ఈ ఒకరోజు బంద్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ మెడికల్ షాపుల నిర్వాహకులు దీనికి సంబంధించి పక్కా డిమాండ్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద ఫోకస్ పెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నామంటూ కూడా మెడికల్ షాపుల నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా స్థానిక సాయి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ సమ్మెలో పాల్గొంది. కోవిడ్ సమయంలో ఈ ఫార్మసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలకు వెంటనే రద్దు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నకిలీ, గడువు ముగిసిన ప్రమాదకరమైన ఔషధాలు సరఫరా అవుతున్నాయని వారు ఆరోపించారు. ప్రజల ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఆన్లైన్ మందుల విక్రయాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున మనం మెడికల్ అసోసియేషన్ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త బంద్కు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర మరియు దేశ జిల్లా అసోసియేషన్ల వాళ్ళ ఆ సూచనల మేరకు వినుకొండ సాయి కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు మద్దతు ఇస్తూ బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్ దేనికి చేస్తున్నామన్న ఉద్దేశం ముఖ్య కారణము ఆన్లైన్లో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా అరికట్టడానికి, దానివల్ల ప్రజలకు, కెమిస్ట్రీ సోదరులకు జరుగుతున్న అన్యాయాలను పూర్తిగా నిలిపివేసేందుకు, దాని మీద ప్రతి ఒక్క జరుగుతున్న సమస్యలను కోవిడ్ సమయంలో ఇచ్చిన గవర్నమెంట్ మనకి ఆర్డర్ ఇస్తూ మనల్ని ఆన్లైన్లో వ్యాపారం చేసుకోమని చెప్పారు. కానీ దాన్ని పరిమితులకి అనేక విరుద్ధంగా చేస్తూ మన యొక్క డాక్టర్ ప్రిస్క్రిప్షన్ల మీదే అమ్మాలి, ఇటువంటి నిబంధనల్ని అతిక్రమిస్తూ వాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారాలని పూర్తిగా అరికడుతూ ఆన్లైన్ అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ
చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈ యొక్క బంద్ను చేపడుతున్నాము. కాబట్టి ఈ బంద్కి సహకరిస్తున్న కార్పొరేట్ సంస్థలను కూడా అభినందిస్తున్నాము. ఈ విధంగా ఈ రోజున మనం వినుకొండ కెమిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్కు పూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వినుకొండ పట్టణ కెమిస్ట్ సోదరులందరికీ అసోసియేషన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో రానున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రతలు ఉంటాయని, కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతూ అల్లాడిపోతున్నారు. జిల్లాలో నెలకొన్న ఈ ఎండ తీవ్రతలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. అయితే ఇటు రోహిణి కార్తీ రాకముందే మే మధ్యలోకి వచ్చేటప్పటికి కూడా ఇటు 20వ తారీఖు వచ్చేటప్పటికి బాణుడైతే బగబగా కూడా మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు 41 నుంచి కూడా 45 డిగ్రీల వరకు కూడా ఎండ వేడైతే ఉంది. అలాగే వడగాల్పులు కూడా వస్తాయని రానున్న 10 రోజుల్లో కూడా మొత్తం విజువల్స్లో చూడొచ్చు. రానున్న 10 రోజుల్లో తీవ్రంగా వడగాల్పులు, తీవ్రంగా ఎండ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా 41 నుంచి 45 వరకు కూడా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు టైం 12 కావస్తుంటే ఇప్పటి వరకు కూడా 42 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు వాహనదారులు అయితే రోడ్డు మీదకి రావడమే మానేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాహనదారులు అయితే రోడ్డు మీద వెళ్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి ఏంటని. సార్ చెప్పండి, ఇటు రానున్న 10 రోజుల్లో కూడా ఎండ తీవ్రత బాగా ఎక్కువైపోయిందని చెప్తున్నారు, వడగాల్పులు కూడా బాగా వీస్తున్నాయి, ఎలా ఉంది సార్ అసలు? సార్ ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉందండి. బయటకు వస్తే భరించలేని ఉక్కపోతండి. నిజంగా బయటకు వస్తే చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా నీరసం అయిపోతుందండి. వడగాల్పులు ఇంకా పెరుగుతున్నాయంటే, రానున్న రోజుల్లో ఈ వడగాల్పులు పెరుగుతున్నాయంటే నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇది ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటేనే బయటికి రావాల్సింది అందరూ కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కువ శాతం వాటికి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పని అయిందండి. మెయిన్ ఉక్కపోత కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉందండి మాకు అందరికి. అయితే ఇటు చూస్తే ఇటు ఉష్ణోగ్రతలు సడన్గా పెరిగిపోవటం వల్ల ఇటు ఏదైతే రానున్న 10 రోజుల్లో కూడా వాతావరణ శాఖ అయితే ఇటు 41 నుంచి కూడా ఇటు 48 డిగ్రీల వరకు కూడా వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అదే మాదిరిగా నిన్నటి నుంచి కూడా ఎండలన్నీ కూడా తీవ్ర స్థాయిలో అయితే పెరిగిపోయినాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. 12 గంటలు అయినప్పటికీ కూడా ఇది 42 డిగ్రీల సెల్సియస్గా ఇక్కడైతే ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే ఉంది. కానీ వాహనదారులందరూ కూడా ఇటు వైద్యులు కానివ్వండి, మొత్తం వాతావరణ శాఖ కానివ్వండి, ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప నుంచి ఉదయం 10 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. రానున్న 10 రోజుల్లో కూడా ఇటు తీవ్ర వడగాల్పులు వస్తాయి. అంటే ఈ వడగాల్పుల వల్ల అంటే ఇది ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని వైద్యులు అయితే సూచిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇటు బయటకు వస్తే ఇటు మొహానికి, తలకి ఈ రుమాలు కానివ్వండి, టోపీలు కానివ్వండి, గొడుగులు కానివ్వండి వేసుకొని ఇటు రోడ్డు మీద ప్రయాణించాలని చెప్తున్నారు. అధికంగా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఇటు వడగాల్పులు అయితే తీవ్ర వడగాల్పులు వస్తున్నాయి. ఇటు వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఎవరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎండల్లో ఉండాలని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే వడగాల్పులు ఉన్నాయో వడగాల్పుల వల్ల వాళ్ళకి తీవ్ర అనారోగ్యం వస్తుందని చెప్తున్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఉండడానికి కోసమని ఇటు గ్లూకోజ్ కానివ్వండి, కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, మంచినీళ్ళు, ఇటు పుచ్చకాయలు, అంటే దీనికి సంబంధించి ఏదైతే మనకి బాడీలో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుందో గ్లూకోజ్ లెవెల్ పెంచడానికి కావాల్సిన శీతల పానీయాలని తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు కూడా. అలా వైద్యులు దీనికి సంబంధించి ఇటు ప్రతికూల వాతావరణ పరిస్థితి కాబట్టి సడన్ గా ఇటు ఎండలు పెరిగిపోవడం వల్ల ఎండలు తిరగటం మంచిది కాదని చెప్తున్నారు. ఈ వడగాల్పుల వల్ల తీవ్ర అనారోగ్య పాలవుతానని చెప్తున్నారు వైద్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు చూసుకుంటే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలోనే ఇటు తీవ్ర వడగాల్పులు కూడా రానున్న 10 రోజుల్లో కూడా ఉంటాయని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరూ కూడా ఉదయం 10 దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. తీవ్ర వడగాల్పులు అంటే ప్రతికూల పరిస్థితుల వల్ల ఏదైతే 42 డిగ్రీల నుంచి కూడా 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతుందని చెప్తున్నారు. మధ్యాహ్నం కావస్తుంటూ 42 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎండలో నించొని ఉన్నాం. ఇటు మండలో నించోవడం వల్ల మన క్లాత్స్ కానివ్వండి, అలాగే ఇటు సెల్ ఫోన్లు కానివ్వండి, వస్తువులన్నీ కూడా ఈ ఏదైతే అధిక వేడి ఉందో అధిక వేడికైతే హీట్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఎండ వేడికి ఇటు 42 డిగ్రీల పైన ఉన్నదానికి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి రావటం వల్ల అయితే ఇటు మొత్తం బిల్డింగ్లు అంటే ఏదైతే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటున్నాయో
అవన్నీ కూడా బిల్డింగ్స్ అన్ని కూడా హీట్ అయిపోయి లోపలికి ఒక్కపోత వచ్చేసి ఇటు ఫ్యాన్లో ఉన్నవారైతే అసలు నరకంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇంట్లో ఫ్యాన్లు వేసుకున్నప్పటికీ కూడా ఒక్కపోతగా ఉందంటున్నారు. అలాగే ఏసీలు వాడినప్పటికీ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతకి ఏదైతే ఏసీలు ఉన్నాయో ఏసీలు కూడా పని చేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే నా వెనకాల చలివేంద్రం కనపడుతుందో చలివేంద్రంలో అయితే ఇటు కూలింగ్ వాటర్ క్యాన్స్ పెట్టినప్పటికీ కూడా కూలింగ్ వాటర్ క్యాన్స్ తెచ్చి ఇక్కడ పెడుతుంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎండలో వెళ్తారో తాగడం కోసం అని పెడుతున్నారు. అట్లన్నింటినీ కూడా 1 గంట సేపు మాత్రమే ఈ కూలింగ్ కూడా ఉంటుంది. తర్వాత నార్మల్గా కూడా కూలింగ్ అంతా కూడా ఈ వేడి ఏదైతే ఉందో కూలింగ్ వాటర్ క్యాన్ అంతా కూడా వేడి లాగేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా తగు శీతల పానీయాలు అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ అధికంగా ఉండటానికి కోసం ఇటు శీతల పానీయాలు తీసుకోవాలి. ఇటు కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, అలాగే ఈ ముంజులు అవన్నీ కూడా వాటర్ ఎక్కువ శాతం తీసుకుంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఇటు వడదెబ్బ ఏదైతే ఉందో వడదెబ్బ తగలకుండా కూడా సన్స్ట్రోక్ తగలకుండా కూడా ఉంటుందని చెప్తున్నారు. అధిక వడగాల్పులు కూడా తీవ్రంగా వస్తాయని చెప్తున్నారు. అంటే ఎండతో పాటు ఈ గాలులు వేస్తూ ఉంటాయి. ఈ గాలులు వేసినప్పుడు రోడ్డు మీద తిరిగినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఆరు బయట కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాగ వడగాల్పులు తగిలినప్పుడు కూడా వారికి సన్స్ట్రోక్ తగిలే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఇటు వృద్ధాప్యంలో ఉంటారో వృద్ధాప్యంలో ఉన్నవాడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైతే ఇటు ఒంట్లో బాగోలేని వారు ఇటు హార్ట్కి సంబంధించి కానీ బీపీ షుగర్ ఈ ఉన్న వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వారందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యుల సూచనల మేరకే వారు ఉదయం 10 దాటిన తర్వాత బయటికి రావాలి. అలాగే సాయంత్రం అయినప్పుడు కూడా ఇటు సాయంత్రం 6:30, 7 అయినప్పుడు కూడా ఈ వేడిమి తగ్గే పరిస్థితి లేదని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరాపర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెల్లూరు జిల్లాలో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మందుల కొనుగోలుకు మంజూరు చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ జిల్లాలోని మెడికల్ షాప్ యాజమానులు ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఆనాడు బయటకు రాలేని పరిస్థితుల కోసం తెచ్చిన ఆన్లైన్ విధానం వల్ల ప్రస్తుతం చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లతో చిన్న చితక షాపుల మనుగడ కష్టంగా మారిందని యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు పట్టణంలో కూడా మేము సమ్మె చేస్తున్నాము. ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదే సందర్భంలో కరోనా సమయంలో ప్రజలు బయటికి రాని పరిస్థితుల్లో వారికి ఇంటి దగ్గరికి మందులు ఇచ్చేదానికి అవకాశంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కూడా ఆ రోజు వాట్సాప్ ద్వారా వీడియోల ద్వారా చేయడం జరిగింది. కావున ఈరోజు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఆన్లైన్ ఆపమని చెప్తున్నాము. ఆన్లైన్లో స్పోరియస్, హ్యాబీ డ్రగ్స్ డాక్టర్ అనుమతి లేకుండా రిపీటెడ్ ప్రిస్క్రిప్షన్తో మందులు కొనటము, దానికి వాళ్ళు అలవాటు పట్టుకోవడం జరుగుతుంది. ఈ స్పోరియస్ డ్రగ్స్ని గుర్తించడానికి స్థానిక అధికారులకు కూడా అనుమతి లేదు. అది ఎక్కడైతే జ్యుడిషియల్ పర్మిషన్ ఉంటుందో అక్కడే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశవ్యాప్తంగా 12,50,000 మంది కెమిస్టులు ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకి మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషను, డాక్టర్ల అసోసియేషను వీరంతా కూడా సంఘీభావం ప్రకటించారు. ఈ సమ్మెని జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా ఈ దేశ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు పట్టణం ప్రజలకి కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. మేము నెల్లూరులో కూడా మా పూర్తి మెడికల్ షాపులో పూర్తి బంద్ను పాటిస్తున్నాం. మేము దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఈ బంద్ దేనికంటే మనం ఆన్లైన్ మందులు దీంట్లో ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఏంటంటే ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా మేము ఇక్కడైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందుల్ని అమ్మకాలు సాగించము. అలాగే ఆన్లైన్లో అయితే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మేము కూడా కావాలని టెస్ట్ చేసాము. మేము కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. హ్యాపీగా వాళ్ళు మనకి ఏమేం కావాలో అన్నీ కూడా పంపించేస్తున్నారు. ఇలా యువత చెడుదో పట్టే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకొని ఆపాలని మేము ఈ బంద్ని పాటిస్తున్నాము. అలాగే ఈ బంద్కి ఏదైనా ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో టౌన్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క షాపు తెరిచి ఉంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా ఏదైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు కూడా ఫోన్ ద్వారా కానీ ఏదైనా తెలిపితే వారికి ఎటువంటి సౌకర్యాన్నైనా మేము అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు పూర్తి రోజు కూడా మా అసోసియేషన్ నాయకులు ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో ఉంటారు.
కాకినాడ జిల్లా తునిలో మెడికల్ షాపుల నిర్వాహకులు నిరసన చేపట్టారు. తుని పట్టణ పరిధిలోని అన్ని మందుల దుకాణాలను మూసివేసి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అందజేశారు. అయితే సమ్మె వల్ల రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అత్యవసర సేవల కోసం తుని పట్టణంలో 3 దుకాణాలను తెరిచి ఉంచామని నిర్వాహకులు తెలిపారు. అత్యవసర మందులు కావలసిన వారు ఆ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకోవచ్చని సూచించారు. రద్దు చేయాలి. ఆన్లైన్ ఫార్మసీలను రద్దు చేయాలి. ఆన్లైన్ ఫార్మసీలను రద్దు చేయాలి. అనైతిక డిస్కౌంట్లను రద్దు చేయాలి. అనైతిక డిస్కౌంట్లను రద్దు చేయాలి. నకిలీ మందుల అమ్మకాలను రద్దు చేయాలి. నకిలీ మందుల అమ్మకాలను రద్దు చేయాలి. డోర్ డెలివరీ ముసుగులో నకిలీ మందుల అమ్మకాలను రద్దు చేయాలి. ఆన్లైన్ ఫార్మసీ ముసుగులో నకిలీ మందుల అమ్మకాలను రద్దు చేయాలి. మా రిప్రజెంటేషన్ government departments, pharmacy operations, police association. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఏలూరు వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న విగ్రహం సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి కొరతపై వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. పట్టణంలోని ఒక పూట కూడా తాగునీరు ఇవ్వలేకపోతున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కేవలం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని, మంత్రి నిమ్మల సోషల్ మీడియా పబ్లిసిటీపై పెడుతున్న శ్రద్ధ ప్రజల అవసరాలపై పెట్టడం లేదని విమర్శించారు. మంచినీటి చెరువులో పూడిగా తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రజల తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వైసీపీ హెచ్చరించింది. గతంలో నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా జరిగింది. రెండు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల తాగునీటి కష్టాలు వెంటనే 2 పూట్ల కుళాయిలు వెంటనే 2 పూట్ల కుళాయిలు వెంటనే 2 పూట్ల కుళాయిలు వెంటనే ప్రజలు తాగునీటి కష్టాలు వెంటనే. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు 2 పూటలు వాటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కృత్రిమ ఇబ్బందిని సృష్టించి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం కూటమి ప్రభుత్వం మన మంత్రి రామానాయుడు గారు నిన్న ఏదైతే కొరా చెరువుల దగ్గర తిరుగుతూ మా వాటర్ అదేంటి ఇదేంటి అని చెప్తున్నారు. ఆయన అంటే గతంలో కూడా నేను చేస్తున్నదే, ఆయన కొత్తగా చెప్పేది ఏమి లేదు. రెండు సార్లు 2 పూటలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ వాటర్ ఇబ్బంది మీద రానివ్వలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్న కూటమి ప్రభుత్వం, మన స్థానిక మంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నారు. మన అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో, పాలకొల్లు నియోజకవర్గంలో మీకు ఓటేసి మీ రుణం తీర్చుకున్న వాళ్ళకి మీరే రుణం తీర్చుకున్నారో దయచేసి గమనించాలి. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మంత్రి గారు తక్షణమే 2 పూట్ల వాటర్ వచ్చేలాగా తగు చర్యలు తీసుకునే అధికారులకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా వాటర్ ఏర్పాటు చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా పార్టీ ఆదేశాల మేరకు మేము వాటర్ 2 పూటలు ఇచ్చేంత వరకు కూడా అవసరమైతే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసే పరిస్థితి బట్టి తీసుకురావద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పాలకొల్లు పట్టణంలో చూసుకుంటే మంచినీటి సమస్య చాలా అధికంగా ఉంది. ఈరోజు గుడాల గోపి గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 పూట్ల సమ్మర్లో కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగానే సమ్మర్ వస్తుందంటే జనవరి నెలలో అంటే 3 నెలల ముందే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒకవేళ వాటర్ సమస్య వస్తే కనుక ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేసుకోవాలి. గతంలో మేము ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు ఒకవేళ వాటర్ సమస్య వస్తే కనుక జున్నూరు దగ్గర ఉన్నటువంటి అక్కడ బోర్లు వేసి ఆ బోరు ద్వారా మంచినీళ్ళు సమస్య లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసాం. కానీ అప్పుడు ఆ అవసరం లేకుండా మరి 2 పూటలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది.
ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకని ఈరోజు ఇంత దారుణ పరిస్థితి నెలకొంది. మంచినీళ్ళు లేక తెవార్లు డబ్బాలు బట్టి తిరుగుతున్నారు. ఇదేది కరువు ప్రాంతం కింద అయిపోయింది పాలకొల్లు నియోజకవర్గం. ఇది అసమర్థత పరిపాలన. మంత్రి గారికి కేవలం ఫేస్బుక్లోను వాట్సాప్లో పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా మాత్రం ఈయన పనిచేయట్లేదు అనేది ఇది వాస్తవం. కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతులు సందడి చేశారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తంజమ్మ కొట్టాలు వద్ద కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం తన కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లారు. ముంజలు తీసి ఇవ్వండి, రుచి చూస్తాం అని అడిగి కార్మికులు అందించిన తాజా తాటి ముంజలను భుజించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం వారి పనితీరు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మందుల కొనుగోలుకు మంజూరు చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ జిల్లాలోని మెడికల్ షాప్ యాజమానులు ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఆనాడు బయటకు రాలేని పరిస్థితుల కోసం తెచ్చిన ఆన్లైన్ విధానం వల్ల ప్రస్తుతం చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లతో చిన్నా చితకా షాపుల మనుగడ కష్టంగా మారిందని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ని ఈరోజు ఏఐఓసిడి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు పట్టణంలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మెడికల్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ మందులను ఆపాలని చెప్పి వాటిల్లో స్పోరియస్, ఇమిటేషన్ మందులు, నకిలీ మందులు, సబ్స్టాండర్డ్ మందులు అన్నీ వస్తున్నాయి. అసలు ఒక ప్రిస్క్రిప్షన్ని డాక్టర్ రాయాలి, ఫార్మాసిస్ట్ దాన్ని చూసి వాడే విధానాన్ని తెలియజేయాలి, ఆ తర్వాతనే పేషెంట్లు వాడాలి. అలా కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ని రిపీటెడ్గాను లేకపోతే ఏఐ ద్వారా జనరేట్ చేయడం ద్వారాను అదే ప్రిస్క్రిప్షన్ని పదే వాడటం ద్వారా హ్యాబిట్ డ్రగ్స్ని వీటన్నిటి వల్ల ప్రజల ఆరోగ్యమే దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం ద్వారా ఈ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఆనాటి కరోనా పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అరికట్టాలని ప్రభుత్వం ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆ డిస్కౌంట్లని తట్టుకొని స్థానికంగా చిన్న వ్యాపారస్తులు తట్టుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది. నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లా పాందివ గ్రామానికి చెందిన నవీన్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకివీడు పోలీసులు కొట్టడం వల్లే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య, అత్తల వేధింపులతో పాటు రాజకీయ అండతో ఆకివీడు సీఐ నవీన్ను దారుణంగా కొట్టారని, ఆ అవమానం భరించలేకే ఈ నెల 11న మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు వాపోయారు. పోస్టుమార్టం వాంగ్మూలంలో కూడా పోలీసులు తారుమారు చేశారని బంధువులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తక్షణం ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన భార్య, అత్త, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతని మీద ఏ విధమైనటువంటి మర్డర్ కేసులు లేవు. అన్యాయంగా రేపు కేసు పెట్టి ఈ రజిత అనే అమ్మాయి తనకి మేనమామలు ఉన్నారు. ఆ మేనమామలు పొలిటికల్గా కొంతమంది లీడర్లు కలిసి వాడిని బెదిరించి చంపేస్తామని చెప్పేసి దొంగ పెళ్లి చేశారు. దొంగ పెళ్లి చేసిన నాటి నుండి వాడిని ఒక వాడుపాములుగా వాడుకుంటున్నారు. వాడి అవసరాలకి కేసు పెట్టడం, వాడి అవసరాలకి డబ్బులు అడిగి తీసుకోవటం, 50,000 లక్షలు ఇదిగోండి. ఈవిడ మా వదిన గారు, ఈవిడ గలప్కెళ్ళి సంపాదిస్తా ఉంటే కొడుకు ఫోన్ చేసి, అమ్మా నాకు డబ్బులు అవసరం, పోలీస్ స్టేషన్కి అవసరం అమ్మా అని చెప్పేదంటే 50,000 పంపిస్తే ఆ డబ్బులన్నీ కూడా ఆ వర్ధనపు దుర్గా ప్రసాద్ అనేవాడు, పౌలు అనేవాడు
తీసుకోవటం, వాడుకోవటం, మరలా ఈయన్ని బెదిరించటం, పోలీసుల మీద ఇరిగించడం, కొట్టించడం, ఈ విధమైనటువంటి చిత్రహింసలు 3 సంవత్సరాల నుంచి వాడు ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా పోరాడుతున్నాడు. చాలా దిక్కుమాలిన జీవితాన్ని జీవించారు. ఈ అత్తగారు అయితే ఎప్పటికప్పుడు కాళ్ళెర కొట్టేస్తాను, చంపేస్తాను, నా కుక్క మందెట్టేస్తానని చెప్పి బెదిరించడం, వీటన్నిటిని తాళలేక 10వ తారీఖు హాస్పిటల్లో తగిలిన దెబ్బలు తట్టుకోలేక 12వ తారీఖు సోమవారం నాడు అతడు మందు తాగడం జరిగింది. మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనం ఎమ్మెల్సీ కేసు కూడా అయ్యిందండి. పేషెంట్ అనేటువంటి ఈ వీధి నది పేషెంట్ గా ఉండి ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం కూడా ఈ రోజు వరకు బయట పెట్టలేదు పోలీసులు. అతని మీద ఏ కేసు లేకపోయినా నా కొడుకుని ఎందుకు ఇలా చెయ్యాలి? నా కొడుకుని రౌడీ సీటుగా, నా కొడుకు మంచో అంతకుడు కాదు. నా కొడుకుని ఉండి తీసుకెళ్ళి, ఉండి నుంచి ఏలూరు తీసుకెళ్ళి, ఆగ్విడి తీసుకెళ్ళి నా కొడుకుని సియో కొట్టి మరీ దారుణంగా కొట్టేసి వాళ్ళ కుటుంబం ద్వారాగా ఈ సియో కలిసి నా బిడ్డని ఆత్మహత్య మందు తాగేలాగా చేసి, అమ్మా నాకు ఆఖరి కాలు, అమ్మ ఆఖరి కాలు నీకు చేతనానమ్మా, నేను తట్టుకోలేకపోతానమ్మా, నన్ను చాలా దెబ్బలు కొట్టారమ్మా, బట్టలు ఇప్పేసి కొట్టేశారమ్మా, నేను భరాయించలేకపోయానమ్మా, నేను తట్టుకోలేకపోయానమ్మా, అమ్మా నా బాధ నీకు చెప్పుకుంటున్నానమ్మా, నా బాధ నీకు చెప్పుకుంటున్నానమ్మా, నాకు ఎవరూ లేరమ్మా, నా బాధ నీకు చెప్పుకుంటున్నానమ్మా, మందు తాగేశానమ్మా, వాళ్ళతో నేను విసర్జించుకున్నానమ్మా, మరణం మీదకి వెళ్ళిపోయానమ్మా. ఇంకా ఆఖరి మాట నీకన్నా చెప్పి నాకు మరణంతో వెళ్ళిపోదామని అనుకుని నీకు చేశానమ్మా. బావా నువ్వు అలాంటి పని చేయక బావా అన్నా సరే అప్పటికే తాగేసి నా బిడ్డ నాకు ఉన్నదంతా చెప్పాడు. ఎస్సీలు పోలీసులు సియో కొట్టి చంపేశాడు. లాస్ట్కి మరణం పోయేలాగా చేశారు. నా బిడ్డకు చాలా శ్రమలు పెట్టారు, చాలా ఆత్మహత్య చేసుకునేలాగా గ్రామం కుటుంబం ఏదించేశారు. అత్త మామ. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.